నమస్తే. ధాత్రి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా సాదర ఆహ్వానము, నమస్కారం. మనం కొన్ని విశిష్టతల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ముఖ్యంగా మనకి రేపు 6వ తారీఖు నుంచి 6 జూలై నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అయితే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు, తెలుగు క్యాలెండర్‌లో మనకి సంవత్సరానికి 12 నెలల్లో చైత్రమాసం నుంచి మొదలయ్యి దాని పేర్లు అట్లా వస్తాయన్నమాట. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అట్లా. 4గో నెల అంటే సంవత్సరంలో 4గో నెల ఆషాఢ మాసం అవుతుంది. ఈ ఆషాఢ మాసంలో మనము ఇప్పుడు దాని గురించి, ఆ నెల గురించి, ప్రాశస్త్యం గురించి, అలవాట్లు, నైవేద్యాలు, పూజా పునస్కారాలు, ముఖ్యమైన తిథులేమిటి, ఇట్లా ఒక 4, 5 అంశాలుగా విభజించి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏమిటి అనే దాని మీద మాట్లాడుకుంటే గనక, ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అని చెప్తారండి. అంటే మనం భగవంతుడిని గనక, అంటే పరాశక్తిని రకరకాల కార్యాలు చేయడానికని చెప్పేసి వాటిని వినియోగించడం జరిగింది. భగవంతుడు ఏంటి, పరాశక్తి ఏం చేశారంటే ముందు సృష్టి, స్థితి, లయ, ఈ 3 ముఖ్యమైన భాగాలు. అంటే సృష్టి అంటేనేమో బ్రహ్మదేవుణ్ణి, తర్వాత స్థితి అంటేనేమో విష్ణుమూర్తిని, లయ అంటే రుద్రుణ్ణి, శివుణ్ణి. ఈ 3 అంశాలు చూసుకోవడానికి పోర్ట్ఫోలియోస్ లాగా ఈ ముగ్గురిని కూడా వాటికి ఎంట్రస్ట్ చేయడం జరిగింది అని చెప్తారు అమ్మవారు. అంటే వీటన్నిటికంటే కూడా పైన మూల పరాశక్తి వేరే ఉంది. ఆవిడ కింద ఆవిడ ఆజ్ఞని అనుసరించి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ చేస్తారు అని. అంటే బ్రహ్మదేవుడు సృష్టికి మూలమని, తర్వాత విష్ణుమూర్తి ఏమో స్థితికి మూలమని, అంటే సస్టెనెన్స్, మనందరినీ పోషించడానికి వీటికి. శివుడేమో లయకారకుడు, అంటే మన మరణం తర్వాత ఎండ్, ప్రతిదీ పుట్టిన ప్రతిదీ కూడా ఎప్పుడో అప్పుడు ఎండ్ అవ్వాలి కాబట్టి లయకారకుడుగా శివుణ్ణి కూడా మనం పూజిస్తాం. అందులో భాగంగా విష్ణుమూర్తికి ఈ ఈ మాసం చాలా విశిష్టత, చాలా ముఖ్యమైనది ఆరాధనకి అని చెప్తారు ఆషాఢ మాసం. అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి, ఆ రోజు నుంచి విష్ణుమూర్తికి ఏం చెప్తారంటే 4 నెలల పాటు ఆయన శయనించి ఉంటారు అని. అందుకని కూడా ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని కూడా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి పేరు. అంటే 4 నెలలు ఆయన ఏంటంటే సృష్టి చేస్తూ చేస్తూ బ్రహ్మదేవుడు అట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాడు. ఈయన కూడా ఆయన పుట్టించిన ప్రతి జీవిని కూడా పోషిస్తూ ఉంటాడు. ఈ 4 నెలలు ఆయన ఏంటంటే నిద్రలో ఉంటారు అని చెప్తారు. యోగ నిద్రలో ఉంటారు అని. అందుకని మనం ఏం చేస్తామంటే ఆయన్ని కొలవడం, మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఆషాఢ మాసం అనంగానే చాతుర్మాస దీక్షలు ఇక్కడితో ఉత్తరాయణం మనకి పూర్తయిపోతుంది. ఉత్తరాయణం పూర్తయిపోతే అంటే సంవత్సరం మొత్తం కాలాన్ని మన దాంట్లో ఏం చెప్పారు, 2 భాగాలుగా విభజించారు ఖగోళ శాస్త్రం ప్రకారం. ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ ఉత్తరాయణము ఎండ్ అయిపోయే టైం నుంచి కూడా దక్షిణాయనం మొదలవుతుంది, తొలేకాదశి తర్వాత నుంచి కూడా. ఈ దక్షిణాయనం మొదలైనప్పుడు ఏం చేస్తారు, ఈ పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఒకటే పీఠం దగ్గర, ఒకటే స్థలం దగ్గర వాళ్ళు కూర్చుని ఉండి దానికి అటాచ్ అయిపోయి ఉండకుండా చాతుర్మాస దీక్ష అని చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వెళ్ళి జనాలకి మా ధర్మం గురించి బోధించడము, వేరే ప్రదేశాలకి వెళ్ళి వాళ్ళ ధార్మికమైన కార్యక్రమాలు, వాళ్ళ పీఠానికి ఏదైతే మెయిన్ మోటివ్ ఏదైతే ఉందో, గోల్ ఉందో దాని గురించి ప్రచారం చేయడము, అందరినీ కూడా ధార్మికంగా ఎడ్యుకేట్ చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా పీఠాధిపతులు చాతుర్మాస దీక్షలో చేస్తారు. అయితే ఇప్పుడు ఈ విష్ణుమూర్తికి ఇంపార్టెన్స్ అని చెప్పుకున్నప్పుడు ఈ నెలలో విష్ణుమూర్తికి ప్రియమైన పనులు చేయాలి కదా. అంటే మనకి ఈ పోషకుడుగా ఆయన రిలెంట్లెస్గా, అంటే కంటిన్యూస్గా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఆయన పూజ చేస్తున్నప్పుడు దీనికి మనం సంస్మరించుకోవడానికి ఏం చేస్తాం, జగన్నాథ రథయాత్ర, పూరి జగన్నాథ్లో ఏదైతే పూరిలో ఉందో రథయాత్ర ఉత్సవం కూడా ఆషాఢ శుద్ధ విదియ, అంటే 2వ రోజు మనకు 6వ తారీఖు ఇది మొదలవుతుంది, 7వ తారీఖు మనకి రథయాత్ర అని చేస్తారు. ఇక్కడ ప్రాంతాల్లో కూడా మనం ఏం చేస్తామంటే చాలామంది భక్తులు అక్కడ పూరికి వెళ్ళలేని వాళ్ళు కూడా, నాకు తెలుసు నా స్నేహితురాల ఇంట్లో కూడా ఇక్కడ రథయాత్ర, పూరి జగన్నాథ్ పూజ, పారాయణలు అవన్నీ చేసుకోవడము, అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట ఆ ప్రక్రియలు. అలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన ముఖ్యంగా ఉంటుంది. ఈ నెలలో ఏం చెప్తారంటే దాన ధర్మాలు అవన్నీ చేయడం కూడా, జామకాయలు, గొడుగు, నీరు, ఇట్లాంటివన్నీ కూడా దానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఇంకొకటి ఏం చెప్తారంటే ఇందులో
ముఖ్యంగా మనం అనుకునేది గురువారం నుంచి కూడా మొదలుపెట్టుకుని, అంటే ఆషాఢ మాసంలో వచ్చే గురువారం నుంచి మొదలుపెట్టుకుని బోనాల ఉత్సవాలు కూడా మనకి ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు బోనాల ఉత్సవాలు కూడా 4 వారాలు జరుపుకుంటారు అనేది ఒకటి. తర్వాత ఇందులో ఇంకోటి నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజు గోదాదేవి జనించింది అని చెప్తారు. అంటే కోయిన్సిడెన్స్ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చంటే, విష్ణుమూర్తికి ప్రియమైన మాసంలో, ఆషాఢ మాసంలో ఆయనకి అత్యంత ప్రియ భక్తురాలైన గోదాదేవి పుట్టడము శుద్ధ చతుర్దశి రోజు, ఆవిడ జీవిత పర్యంతం పూలమాలలు కట్టుకుంటూ విష్ణుమూర్తినే భర్తగా భావిస్తూ ఆయన్ని ఆ మధుర భక్తితో ఆయన్ని చేరుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా గోదా చరిత్రలో మనం వింటాం. అంటే సంవత్సరంలో 4వ నెల గనక ఆషాఢ మాసం అని అనుకున్నప్పుడు, ఇప్పుడు దాని ముందర మనకి వచ్చేది ఏమిటి? చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసం. ఈ 3 నెలల్లో కూడా మనకి శుభకార్యాలు, రాముడి కళ్యాణం చైత్రమాసంలో ఉగాది నుంచి మొదలు పెడితే మనం సీతారామ కళ్యాణం చేసుకుంటాము శ్రీరామనవమికి. అక్కడి నుంచి కూడా మనకి కళ్యాణాలు ఇంట్లో, అంటే శుభకార్యాలు అవన్నీ జరుగుతాయి. ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి అందరూ కూడా కొత్త పెళ్లి కూతుర్లు, పెళ్లి కొడుకులు, తర్వాత ఇవి వాళ్ళందరూ ఉంటారు. అది తర్వాత మనం వేరే అంశంలో వాళ్ళకి సంబంధించిన విషయం మీద ఇంకొక పాటలో మాట్లాడుకుందాం. ఇక్కడికి అంతవరకు శుభకార్యాలన్నీ అయిపోయి, ఇప్పుడేంటి మనకి భూమి కూడా ఈ వర్షాకాలం మొదలయ్యి భూమికంతా కూడా ఎలా ఉంటుంది, అంతా వానలు పడి నేలంతా కొత్త నీరుని తీసుకుంటూ, ఆ విత్తనాలు మనం ఏదైతే ఎండాకాలం అయిపోయాక మనము ఈ ఫార్మర్స్ అందరూ కూడా, రైతులు విత్తనాలన్నీ కూడా పంట నెక్స్ట్ ఇయర్ పంటకంతా మళ్ళీ వాళ్ళు వేసి చదును చేసి దున్ని ఇవన్నీ చేసుకుని దాన్ని రెడీ చేసుకున్నప్పుడు, వానతో వచ్చే ఆ వర్షాకాలంలో వచ్చే వానలతో అదంతా కూడా నేల సస్యశ్యామలంగా ఉంటుంది, పంటలు బాగా పండడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, ఈ వానలు, కొత్త నీరు, ఎండాకాలం అయిపోయాక వచ్చే కొత్త నీరు ఏదైతే ఉందో దానివల్ల మనకి దేహానికి కొంత అస్వస్థత, ఇన్ఫెక్షన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ పురుగులు, తర్వాత రకరకాల జీవులు, ఏదైతే 84 లక్షల జీవరాశులు ప్రపంచంలో మనకి భగవంతుడు సృష్టించిన జీవరాశులు 84 లక్షలు అని చెప్తారు. మనుషులు అందులో చివరగా మనం, అంటే మనిషిగా పుట్టిన వాడికి వివేకము, వైరాగ్యము, బుద్ధి ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఈ బుద్ధి, భగవంతుడు ఇచ్చిన బుద్ధితో మోక్షం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి, సాధన ఏం చేయాలి అని వివేకం ఉపయోగించి మనం ఆలోచిస్తాం. కానీ క్రిమికీటకాలు వాటన్నిటికీ కూడా భగవంతుడు ఆ ఫేకల్టీ ఇవ్వలేదు. వాటికి ఏంటంటే ఎప్పుడు కూడా రెస్పాన్స్ టు స్టిమ్యులై, వాటికి పొట్ట ఎలా పోషించుకోవాలి, ఆకలేస్తే తినాలి, తర్వాత మైథునము, తర్వాత నిద్ర, ఆహారం, ఆకలి, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇది కాకుండా మనకి 4వది ఉన్నది మోక్షం ఏదైతే ఉన్నదో, భగవంతుని గురించి, మన గురించి మనం తెలుసుకోవడం గురించి ఆ ఫేకల్టీ ఓన్లీ మనుషులకే ఇచ్చాడు. అందుకే అత్యుత్తమంగా ఈ జీవరాశి గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆ విషయం చెప్పుకుంటాం. సో మనం ఇట్లా ఉండి మనం కడతేరాలి, మనం మోక్షం పొందాలి, భగవంతుని చేరుకోవాలి అంటే ఏ నియమనిష్టలతో విష్ణుమూర్తిని మనం పూజిస్తే, ఏ ఆరోగ్యం సరిగ్గా పెట్టుకుంటే, అప్పుడు మనం ఈ ఆషాఢ మాసంలో చేసే రథయాత్ర అనుకోండి, బోనాలు అనుకోండి, గోదా కళ్యాణం అనుకోండి, షష్ఠి నాడు కూడా బ్రహ్మాండంగా పూజ చేస్తారు. అలాగే ఈ రకరకాల పూజలు ఏవైతే మనం చేయడానికి వీలవుతుందో వాటన్నిటికీ ఇక్కడి నుంచి వచ్చే 4 నెలలు మనం ఆ సాధనలో ఉంటూ మన జీవితాన్ని తరింప చేసుకోవాలి అని చెప్పడానికి ఆషాఢ మాసం విశిష్టత గురించి చెప్పుకున్నాం.